హాయ్, నమస్తే. చాలా రోజులైంది చేసి. కొంచెం వాయిస్ కూడా బాగాలేదు. కొంచెం చలికి గొంతు పట్టేసింది. క్షమించేయండి. ఇంకొకటి, సినిమా నిన్న నైట్ సెకండ్ షో చూశాను. లెంత్ దగ్గర దగ్గరగా 3 గంటల 20 నిమిషాలు ఉంది. సో వచ్చినప్పటికి 2 అయిపోయింది. 10 గంటలకు స్టార్ట్ అయింది సినిమా. ఇంకా నైట్ చేయలేకపోయాను. మార్నింగ్ రీచ్ చేస్తున్నాను. అందుకే నిద్ర మత్తులో ఉన్నాను. క్షమించేయండి. ముందు సినిమా ఎలా ఉందంటే బాగుంది. నాకైతే నచ్చింది. జేమ్స్ కెమెరాన్ గారు ఈ సినిమాని 3D కెమెరాతో తీశారు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ 3D కెమెరాతో తీయడం. అంటే ఈ సినిమాకి 3D లెన్స్ అక్కర్లేదు. డైరెక్ట్ గానే మనం 3D ఫీల్ అవుతాం. ఆ కెమెరాతో తీశారనమాట. నాకు తెలిసి ఇంత ముందు ఇలాగ ఏ సినిమా చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమా ఉంటే కొంచెం కామెంట్ చెప్పండి, నేను చూస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి మనకు వీలు లేదు. ఎందుకంటే మన ఏపీలోనే కాదు, హైదరాబాద్ లోనే కాదు, టోటల్ ఇండియాలో కూడా అలాంటి హాల్ లేదు. ఇది కూడా ఎక్కడైనా ఉందంటే నాకు తెలిసి అక్కడ లేదు ఇండియాలో. తెలిసి మీకు ఎవరికైనా తెలిసి ఉందంటే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. కథ విషయానికి వస్తే మీరు సరిగ్గా ట్రైలర్ చూస్తే అందులో స్పైడర్ క్యారెక్టర్ ఉంటుంది. ట్రైలర్ లో స్పైడర్ ఎక్కడ మాస్క్ వేసుకోడు. అదే పాండవ గ్రహంలో ఎక్కడ మాస్క్ వేసుకోడు, మామూలుగానే ఉంటాడు. మనకు అప్పుడే అర్థమైపోద్ది ఇది ఎలా సాధ్యం అని. సినిమా కాన్సెప్ట్ కూడా అదే ఇంచుమించుగా. ఎలా సాధ్యమైంది, దానివల్ల అవతారాలకి ఏంటి నష్టం, మనుషులకి ఏంటి లాభం, అది కనుక్కున్నారా లేదా, లాస్ట్ కి ఏంటైంది, అదే సినిమా మెయిన్ కథ అయితే దాని మీద ఉంటుంది. సినిమా కథ మొత్తం మనకి ట్రైలర్ లోనే ఇంచుమించుగా కథ చెప్పారు. సరిగ్గా చూస్తే తెలిసిపోద్ది. సినిమా ప్లస్ విషయానికి వస్తే మెయిన్ గా 3D చాలా బాగుంది. రెండోది, ఎమోషన్ చాలా బాగా లాగారు. చాలా బాగుంటది ఎమోషన్. మనల్ని కట్టి పడేస్తుంది అని చెప్పను కానీ మనల్ని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్తారు. బాగుంది. ఎమోషన్ చాలా బాగా లాగారు. మెయిన్ గా ఈ స్పైడర్ క్యారెక్టర్ చుట్టూ జరిగే ఎమోషన్ ఉంటది, అంటే కథ ఉంటది. ఆ పాయింట్స్, ఆ డ్రామా, అది బాగుంది. నాకు అది బాగా నచ్చింది. ఆ డ్రామా లాగిన విధానం. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కోసం మనం మాట్లాడుకోకూడదు, మాట్లాడుకునేంత వాళ్ళం అయితే కాదు, అది పక్క. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంటది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. ప్రతి బిట్టు మీరు చూస్తున్నంతసేపు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంత అంత బాగా తీశారు. అంత బాగుంటది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అవతార్ 1 2009లో రిలీజ్ అయింది. ఇది అవతార్ 3 2025, అంటే 16 సంవత్సరాలు ఇంకా ఉన్నాయి పార్ట్స్. ఒక మనిషి ఇన్ని సంవత్సరాలు ఒక కథ మీద ఉంటున్నారంటే అతని మైండ్ ని మనం మెచ్చుకోవాలా, లేకపోతే అతని మైండ్ కి మనం ఫ్యాన్స్ అయిపోవాలా ఏటో. మనం ఏదైనా ఒక పని ఒక సంవత్సరం చేస్తేనే ఇంకా గింజుకుపోతాం. మనం ఏటి ఇలాగా ఇరుక్కుపోయాం అన్నట్టు అంత డైలమాలోకి వెళ్ళిపోతాం. అలాంటిది అతను ఇన్ని సంవత్సరాలకి కథ మీద ఉన్నారంటే అతని మైండ్ మనం చాలా మెచ్చుకోవాలి. హ్యాట్సాప్ చెప్పాలి ఒక రకంగా అతని మైండ్ కి. జేమ్స్ కెమెరాన్ గారు, మీరు గ్రేట్ అండి. గ్రేటెస్ట్ ఎవరు. సినిమా మైనస్ల కోసం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ గా మనం చూసిన ఫస్ట్ సెకండ్ సినిమాల్లో ఉన్న లొకేషన్స్ ఆ చుట్టే తిరుగుతుంది సినిమా ఈ కథ మొత్తం. సో మనకి ఏటి కొత్తగా అనిపించదు, చూసిందే కదా అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే డైలాగ్ గుర్తొస్తుంది, ఎంత కొట్టినా చావుని పావుమురా నువ్వు అంటారు కదా, ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అలాగే ఈ సినిమాలో కూడా బతికేస్తాడంటే. ఫస్ట్ సినిమాలో చచ్చిపోయాడు అనుకుంటే అతని జ్ఞాపకాలు చెప్పి మళ్ళీ తెచ్చేస్తారు. సెకండ్ సినిమాలోనే బతికేస్తారు. ఈ సినిమాలో మళ్ళీ బతికించాడు. మెయిన్ మైనస్ అంటే సినిమాకి మూవీ లెంత్ అరౌండ్ 3 hours 20 minutes ఉంది. అంతసేపు చూసిందే మళ్ళీ చూస్తున్నామన్న మైండ్ సెట్ లో ఉండిపోతాం మనం. చూస్తున్నంత సేపు ఇంతసేపు చూడలేం. అది మెయిన్ మైనస్ అనమాట సినిమాకి. 2 hours 30 minutes లో అవగొడుతుంటే సినిమాని చాలా బెస్ట్, చాలా బాగున్నాం. లెంత్ ముందుగా మైనస్ అయిపోయింది సినిమాకి. ఇంకో మైనస్ ఏంటంటే ఫస్ట్ మూవీలో వావ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం అందరం చాలా ఆశ్చర్యపడిపోయాం చూసి. సెకండ్ మూవీలో కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఆ వరల్డ్ మళ్ళీ వాటర్ వరల్డ్ అవన్నీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ థర్డ్ సినిమాలో వావ్ ఫ్యాక్టర్ అనేది అస్సలు ఉండదు. జేమ్స్ కెమెరాన్ గారు కథ చెప్పుకుని వెళ్ళిపోతారు, మనం చూసి వెళ్ళిపోతాం అంతే. వావ్ ఏం తీసారా బాబు ఈ సీన్ అన్న విధంగా ఏ సీను ఉండదు. రెండో మైనస్, అతను చూపింది చూసి వచ్చేయడం తప్ప మనకు పెద్దగా ఏం అనిపించదు. ఇంకా చెప్పాలంటే మైనస్లు చాలా ఉన్నాయి, కానీ జేమ్స్ కెమెరాన్ గారి కష్టాన్ని మనం ఇలా విమర్శించకూడదు. వీలైనంత వరకు అతని కష్టాన్ని గుర్తిద్దాం. ఇలా విమర్శించి అతన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే బాగుంది. పక్కగా హాల్లో ఒకసారి చూడొచ్చు, చూడాల్సిన సినిమా కూడాను. కానీ కొంచెం ఆ లెంత్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మనం పర్వాలేదు, ఎంత ఉన్నా పర్వాలేదు, జేమ్స్ కెమెరాన్ తీసిన సినిమా ఒకసారి చూసేద్దాం అనుకుంటే పక్కాగా చూడొచ్చు సినిమా. నా ఒపీనియన్ అయితే సినిమా మీద ఇది. థ్యాంక్స్. ఈ వీడియో చూసిన కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.